హరే కృష్ణ. బద్రీనారాయణకి వెళ్ళేటువంటి దారిలో ప్రసిద్ధమైనటువంటి జోషి మఠ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నరసింహస్వామి మందిరం, దీన్ని ఆది బద్రి అని చెప్పంటారు. అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు ఈ 6 నెలలు పైన కొండ మీద బద్రీనాథ్ క్షేత్రంలో బద్రీనారాయణ స్వామి దర్శనం ఉంటుంది. దీపావళికి అఖండ దీపం వెలిగించి బద్రీనారాయణ స్వామి యొక్క మందిరం తలుపులు మూసివేసిన తర్వాత అక్కడ బద్రీనారాయణ స్వామి యొక్క ఉత్సవమూర్తిని ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నరసింహస్వామి దగ్గర ఆ బద్రీనారాయణ స్వామికి ఉత్సవమూర్తి అయినటువంటి ఉద్ధవుని ఇక్కడ ఉంచి పూజిస్తారు. దీపావళి నుంచి అక్షయ తృతీయ ముందు రోజు వరకు. తర్వాత అక్షయ తృతీయ రోజు మళ్ళీ ఇక్కడ ఊరేగింపుగా ఇక్కడ నుంచి బద్రీనారాయణ స్వామి కొండకి తీసుకెళ్ళి అక్కడ అక్షయ తృతీయ రోజు తలుపులు తెరిచి అక్కడ మళ్ళీ ఉంచుతారనమాట. అంటే 6 నెలలు మనుష్యులకు దర్శనం లేనటువంటి ఆ సమయంలో ఇక్కడ ఉండి బద్రీనారాయణ స్వామి దర్శనం ఇస్తారు, పూజలు అందుకుంటారు. ఇది విదేశాల్లో ఒకటి, 108 విదేశాల్లో ఒకటి. దీనిని ఆది బద్రి